జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. మన రాజ్యాంగం మనకిచ్చిన 4 మహోన్నత విలువలు. ఇవి మన ప్రజాస్వామ్య వ్యవస్థను నిలిపే 4 స్తంభాలు. ఈ రోజు మన రాజ్యాంగం రూపుదిద్దుకున్న రోజు. ఈ రోజు మనం గౌరవించేది మన దేశానికి రూపం ఇచ్చిన వారిని, మనకు హక్కులు, స్వేచ్ఛలు, సమానత్వం అందించిన వ్యవస్థను, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి పునాది వేసిన మేధావులను, మన దేశం ఎలా నడవాలో, మనం పౌరులుగా ఎలా ఉండాలో సూచించిన పాఠాలను. రాజ్యాంగ నిర్మాణకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టు, ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ విమెన్ హ్యావ్ అచీవ్. ఇది మన రాజ్యాంగం జెండర్ ఈక్వాలిటీ అంటే అందరూ సమానమే అనే ఒక నినాదానికి ఇచ్చిన ప్రాముఖ్యత. కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ మియర్ లాయర్స్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ ఎ వెహికల్ ఆఫ్ లైఫ్. రాజ్యాంగబద్ధంగా జీవించినప్పుడే, రాజ్యాంగానికి లోబడి పౌరులు నడుచుకున్నప్పుడే దేశం ముందుకెళ్తుంది. అదేవిధంగా రాజ్యాంగం అంటే మనం హక్కుల గురించి మాట్లాడతాం. మన రాజ్యాంగం ఇచ్చిన హక్కులు గొప్పవే, అయితే ద రియల్ స్పిరిట్ ఆఫ్ ఎ కాన్స్టిట్యూషన్ లైస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఫాలో ఇట్. మన కర్తవ్యాలను అంతఃకరణ శుద్ధితో నిర్వర్తించడమే రాజ్యాంగానికి ప్రాణం, గౌరవం. ఈ స్టూడెంట్స్, మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద యూత్ ఫోర్స్ గా ఎదగబోతోంది. అయితే ఈ యువశక్తికి అసలైన బలం హక్కుల్లో కాదు, కర్తవ్యంలో ఉంటుంది. దేశం, భాష, రాజ్యాంగం, రాజకీయ విలువల పట్ల అపారమైన గౌరవం ఉన్న శ్రీ వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు, రైట్స్ ఆర్ ఎంజాయ్డ్ ఓన్లీ వెన్ డ్యూటీస్ ఆర్ పెర్ఫార్మ్. కర్తవ్యాన్ని నిజాయితీతో, నిబద్ధతతో నిర్వర్తించినప్పుడు మాత్రమే హక్కుల్ని ఆస్వాదించగలం, న్యాయం చేయగలం. ఆర్టికల్ 51A ప్రకారం మన రాజ్యాంగం మనకిచ్చిన ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటంటే దేశం పట్ల గౌరవం, శాంతి, సౌహార్దత, ప్రజా ఆస్తి పరిరక్షణ, క్రమశిక్షణ, స్వచ్ఛత, విద్య పట్ల నిబద్ధత, సంస్కృతి పరిరక్షణ, సమాజానికి సేవ. ఈ దేశానికి మన కమిట్మెంట్, మన నిబద్ధత ఎప్పుడు కూడా కర్తవ్యం మాత్రమే అయి ఉండాలి, బాధ్యత కాదు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది ఒక బరువు, కర్తవ్యం మనల్ని నడిపే ఒక శక్తి. బాధ్యతలను మనం కావాలి అనుకుంటే వదిలేసుకునే అవకాశం ఉంటుంది, కానీ కర్తవ్యం అనేది మనం తప్పనిసరిగా నిర్వర్తించి నిలబెట్టాల్సిన ధర్మం. ప్రతి గ్రామంలో, ప్రతి స్కూల్లో, ప్రతి విద్యా వ్యవస్థలో ఒక నిశ్శబ్దమైన పిలుపు ఉంటుంది, అది మనసుతో వినేది. అదేంటంటే నీ విద్య, నీ విఘ్నత, నీ శక్తి, నీ సమయంలో కొంత ఈ సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఏ సమాజం, ఏ దేశం కూడా నీ పాత్ర ఏంటి అని మిమ్మల్ని అడగదు. మన కర్తవ్యాన్ని మనం నిజాయితీగా నిర్వర్తించినప్పుడు మన పాత్రే ఆ సమాజంలో ప్రతిబింబిస్తుంది. ఈ రోజు ఇక్కడ జరుగుతుంది, ఇది కేవలం ఒక ఈవెంట్ కాదు, ఇది పౌరసత్వానికి వేదిక, ఇది కర్తవ్యానికి వేదిక. ఈ రోజున మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, బిఎన్ రావు, మన రాజ్యాంగ నిర్మాణానికి సహకరించిన 389 మంది మేధావులను కూడా మనం ఈ రోజున గౌరవించుకుంటూ సవినయంగా, సగౌరవంగా నమస్కరిస్తున్నాం. ఇంకొకటి, మన హక్కులు గొప్పవే, కానీ మన కర్తవ్యాలు మాత్రమే దేశాన్ని నిలబెడతాయి. మన జ్ఞానం మనల్ని వ్యక్తిగతంగా మెరుగుపరుస్తుంది, కానీ మన కర్తవ్యం మన సమాజాన్ని, తద్వారా దేశాన్ని మెరుగుపరుస్తుంది. ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున మనందరం కూడా ఒక్క మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే నా గ్రామం కోసం, నా సమాజం కోసం, నా దేశం కోసం మొదట ఎప్పుడు కూడా నా కర్తవ్యాన్ని నేను ముందు పెడతాను, ఆ తర్వాతే హక్కులు. జై హింద్.